Hello, Hyderabad. Varahi Silver Jewelry is opening its second store at Vanasilipuram. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఆగస్టు నెల ప్రారంభమైన తర్వాత వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ పెద్దగా వర్షాలు లేక లోటు ఏర్పడింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు ద్రోణి ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడుతోంది. కేవలం తేలికపాటి జల్లులు అనుకుంటే పొరపాటే. ఇది ఒక పవర్ఫుల్ వెదర్ సిస్టమ్గా మారుతోంది. గంటకు ఏకంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంటే వచ్చే 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందంటే వాతావరణ శాఖ ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతంలో ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో సడన్ గా కురిసే ఈ వర్షాలు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ వాసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. భారీ వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవడమే కూడా ముఖ్యమే. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నందున భారీ వృక్షాలు లేదా హోర్డింగ్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడకండి. విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండడం మంచిది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఆగస్టు నెలలో రాబోతున్న ఈ తొలి పెద్ద వర్షాల గండం రాష్ట్రానికి ఒకవైపు సాగునీటిని అందించిన మరోవైపు అధికారులకు, ప్రజలకు పెద్ద పరీక్ష పెట్టబోతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్తో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగే తరుణంలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు డ్రైనేజీలోకి మళ్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.